చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే క్లీన్ చేసేసాను అనమాట. అంత కరెంటు ముఖం అయితే కొట్టేశాను. మరి ఇక్కడైతే క్లీన్ అయితే అయిపోయిందనమాట. ఇదైతే కొడుతున్నానండి స్మెల్ వచ్చేదానికి ఇల్లంతా. ఇదైతే చాలా బాగుంటుంది, స్మెల్ వచ్చేది. ఇది సోఫాల మీదగానే కొట్టి తుడవాలన్నమాట. మరి ఇక్కడైతే తీసుకొచ్చాను, క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ సోఫాలు ఇవన్నీ అయితే క్లీన్ చేస్తున్నానండి. మరి ఈరోజు అయితే ఇక్కడైతే భోజనాలు అయితే తింటారనమాట. ఈరోజు ఒక్క పొద్దులు ఉన్నారు. మరి పని అయితే ఇప్పటికైతే అయిపోయింది. ఇంకా పొయ్యి వంట అయితే మొదలు పెట్టాలండి. మళ్ళీ స్టార్ట్ అయింది వంట ఎక్కువ. ఈరోజు చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే వండాలన్నమాట నేను. సరే ఫ్రెండ్స్, ఇంకా వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోవాలి. వంట అయితే చేయాలి. మాకైతే ఇప్పుడైతే చేసుకోవాలి. మరి మాకు చేసి డ్రైవర్ అయితే ఒక తమ్ముడు అయితే ఇంటికి వెళ్తున్నాడు 20కి. మరి వాళ్ళకైతే భోజనం అయితే ఇచ్చేసేయాలి అనమాట తొందరగా. మరి ఇంకైతే వంట రూమ్లోకి వెళ్ళిపోదాం. మాకైతే ఇప్పుడు వంట చేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. మరి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ ఈ టేబుల్కి అయితే పని అయితే వచ్చేసిందండి. ఈ టేబుల్కి మరి ఈరోజు అయితే ఇక్కడ అయితే భోజనం అయితే పెట్టాలి సాయంత్రము. మరి ఇక్కడైతే క్లీన్ చేయని అయితే వచ్చాను నేను. చూడండి ఫ్రెండ్స్, గోంగూర పప్పు అయితే చేశానన్నమాట. ఎలా ఉంది గోంగూర పప్పు? చాలా అంటే చాలా బాగుంటుంది. గోంగూర పప్పు అయితే చాలా బాగుంటుంది. మరి నాకైతే ఇష్టమైన పప్పు అన్నమాట ఇది, గోంగూర పప్పు. మరి ఈరోజైతే తమ్ముడు చెలవకైతే పోయినాడు. మరి అయితే తెప్పించుకున్నాను అనమాట గోంగూర. ఇప్పుడైతే గోంగూర పప్పు అయితే చేశాను. చూడండి, చాలా బాగుంది కదా. చూడండి ఫ్రెండ్స్, గేమర్లు అయితే చేస్తున్నాను. ఎలా ఉన్నాయి? మా మేడం ఒక పొద్దు కాబట్టి మరి అయితే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్, వీటిలోకైతే నేనైతే తేనె అయితే కలుపుతున్నాను. చూడండి, తేనె ఇది. దీంట్లోకి చక్కెరపాకు అయితే కలుపుతారు. మరి మా ఇంట్లో అయితే వీళ్ళు చక్కెరపాకు అయితే కలపరనమాట. తేనె అయితే నేను కలుపుతున్నాను. చూడండి, చాలా బాగుంటుంది తేనె కలిపితే. ఫ్రెండ్స్, బత్తాయిలు అయితే చేశాను అనమాట. ఎలా ఉన్నాయి చూడండి. మా మేడం ఒక్క పొద్దు ఉంది. మరి కొద్దిగా అయితే చేశాను. ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే చేశాను అనమాట. ఇలా పెట్టాను. ఎలా ఉంది? బాగుందా? మరి ఇదైతే గర్స్ అంటారు, ఫిట్ అంటారు. వీటిని 2 విధాలుగా పిలుస్తారనమాట. ఇదైతే మొక్కజొన్నల పిండి రొట్టెలాగా చేసి మరి నేనైతే మిక్సీకి కొట్టాను. నెయ్యి, ఖర్జూరాలు వేసి మిక్సీకి కొట్టాను. పుత్తూరుకైతే ఇదైతే చేశాను అనమాట.